పిల్లరా ఈ సమయంలో వంశోద్ధారకులు కుమారుల కుమార్తెల వంశోద్ధారకులు అంటే వంశాన్ని నిలబెట్టేది, వంశాన్ని అభివృద్ధి పరిచేది, అలాగే వంశాన్ని విస్తరింపజేసేది. అందరూ నా వైపు చూడాలి. మంచి టాపిక్ ఇది, మనందరికీ తెలియాల. ఇది మనకే కాదండి, ఈ ప్రపంచానికి అవసరమైనటువంటి మాటలు ఈరోజు మనం వింటున్నాం, నేర్చుకుంటున్నాం. కాబట్టి నేటి సమాజంలో పిల్లరా వంశాన్ని నిలబెట్టేది, వంశోద్ధారకులు, వారసులు అనగానే కేవలము కుమారులే, కుమార్తెలు కాదు అన్నటువంటి ఒక తప్పుటి ఆలోచన మానవ సమాజంలో ఉండటం. ముందు ఎంతమంది కుమార్తెలు పుట్టినా ఆ కుమార్తెల మీద మనసు పెట్టక, వారిని సరిగా పట్టించుకోక ఎవరి కొరకు ఎదురు చూస్తుంటారు? కుమారుడే అట వారసుడట, కుమారుడే వంశోద్ధారకుడట. అంటే వంశాన్ని నిలబెట్టేవాడు, వంశాన్ని అభివృద్ధి పరిచేవాడని కుమారుని కొరకు ఎదురుచూపులు. గర్భంలో ఉన్నటువంటి బిడ్డ కుమార్తె అని తెలిసిందనుకో, గర్భంలో ఉండగానే ఈరోజు ఏం చేస్తున్నారు? ఆమెను అంతమొందించటం. కోకొల్లలండి. గవర్నమెంట్ పాపం చట్టం పెడుతుంది ఆమె ఏమని? బృహణహత్య నేరము. పాపం గవర్నమెంట్ అయితే చట్టం అయితే పెట్టింది, కానీ ఆ చట్టాన్ని ఎవరు పాటిస్తున్నారు? చట్టాన్ని కళ్ళు కప్పి ఈరోజు ఏంటంటే ఎన్నో బృహణ హత్యలు ఆడబిడ్డలని కడుపులో ఉండగానే నలిపేస్తున్నారు. బయటికి వచ్చాక మరికొంతమంది గొంతు పిసికి ఆమెను నులిపేస్తున్నారు, ముండ్ల పొదల్లో పడేస్తున్నారు, చెత్త తుప్పల్లో పడేస్తున్నారు, డ్రైనేజీలో వేసేస్తున్నారు, చివరికి సెప్టిక్ ట్యాంక్లో కూడా పడేస్తున్నారు. ఇది మానవ సమాజం యొక్క తీరు. ఆడబిడ్డ అనగానే సులకన. ఎందుకు ఈ సులకన భావం? వంశోద్ధారకుడు అంటే వంశ గౌరవాన్ని నిలబెట్టేవాడు, వంశాన్ని అభివృద్ధి పరిచేవాడు. కేవలము ఎవరని? కుమారుడు మాత్రమే వంశ అంకురం, వంశాన్ని అభివృద్ధి పరిచేవాడు అన్న భావం అన్నది మానవ మస్తిష్కంలో ఉండిపోయిందండి. ఇది మన దేశం కోసం నేను మాట్లాడటం లేదు, ఇది ప్రపంచం, యావత్ ప్రపంచంలో మనుషుల యొక్క మెదడులో ఉన్నటువంటి తప్పుటి ఆలోచన. కేవలము కుమారులే వంశోద్ధారకుడు అని. ఇప్పుడు బైబిల్ ఏమంటుంది? ఎందుకంటే దేవుడు అంటాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, నా ఆలోచనలు, నా తలంపులు, నా నిర్ణయాలు ఏదో మనుషులుగా మీలాగా నా ఉండవు. నావంతా ఎలా ఉంటాయి? డిఫరెంట్గా ఉంటాయి. మీ తలంపులకి నా తలంపులకు చాలా వ్యత్యాసం. అది ఎంతో తెలుసా? భూమి ఆకాశం అంటాడు. కాబట్టి దేవుని మనస్సులో ఉన్నటువంటి ఆలోచన ఏంటి? అసలు ఈ వంశాన్ని నిలబెట్టేది కేవలం కుమారులేనా? కుమార్తెలకు ఆ స్థాయి, ఆ అర్హత లేదా? ఒకసారి మనం ఈ మంచి సందర్భాన్ని ధ్యానిద్దాం పిల్లరా. దేవుడు అనగానే ఆయన మొట్టమొదటగా మనం ఆలోచిస్తున్నప్పుడు ఆయన స్త్రీయా పురుషుడా చెప్పండి? స్త్రీ జాతికి చెందినవాడా, పురుష జాతికి చెందినవాడా? దేవుడు స్త్రీ కాదు, అలాగని పురుషుడు కాదు. అలాగని స్త్రీ జాతికి పురుష జాతికి చెందని నపుంసక జాతికి చెందినవాడు కూడా కాదు. ఇప్పుడు దేవుడు స్త్రీ కాదు, పురుషుడు కాదు, అలాగే నపుంసక జాతికి చెందినవాడు కాదు. మరి ఇంతకీ దేవుడు ఎవరు? దేవుడు అనగానే ఆత్మ. ఆత్మ అంటే అదొక శక్తి అండి, అది సూపర్ నేచురల్ పవర్. దానికి స్త్రీ పురుష అయినటువంటి లింగభేదము లేదు. స్త్రీ అని పురుషుడని ఈ లింగభేదం ఎవరికి? మనుషులుగా మనకు అవసరం. ఈ ప్రపంచంలో బ్రతుకుతున్న మనుషులుగా ఇదిగో ఈ స్త్రీ ఆకారమని, అలాగే ఇది పురుష ఆకారమని. ఈ కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు, ఈ అవయవాలు ఎవరికి అవసరము? మనుషులుగా మనకు అవసరం. దేవునికి కళ్ళు అవసరమా? దేవునికి నోరు అవసరమా? దేవునికి ముక్కు అవసరమా? దేవునికి అవయవాలు అవసరమా? అసలు దేవునికి అవయవాలే అవసరం లేదండి. అది ఆత్మ శక్తి. చాలామంది ఏమనుకుంటుంటారంటే దేవుడు అనగానే ఆయన పురుషుడని, అలాగే దేవత అనగానే స్త్రీ అని మనుషులు అభిప్రాయపడుతుంటారు. మనుషుల ఆలోచన ఇది. కానీ వాస్తవానికి దేవుడు పురుషుడు కాదు, దేవుడు స్త్రీ కాదు. దేవుడు ఎవరంటే ఆత్మగా ఉన్నాడు, ఆయన ఒక శక్తిగా ఉన్నాడు. కాబట్టి ఇలాంటి భేదాభిప్రాయాలు అంటూ ఏవి ఉండవు. ఆయన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న దినములలో ఆయన చేస్తున్న ప్రసంగాలు విన్న కొంతమంది ఆయన దగ్గరికి వచ్చారండి. వచ్చిన వారిలో ఒక ప్రశ్న లేవనెత్తారండి. ఏంటి ఆ ప్రశ్న అంటే మనకు మత్తయి సువార్తలో కనిపిస్తుంటుంది. 22వ అధ్యాయంలో మనం చూస్తే ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీకి
ఏడుగురిని వివాహం ఆడారట. ఆ స్త్రీ ఏడుగురిని వివాహం చేసుకుంది. ఆ ఏడుగురు భర్తలు చనిపోయారు. ఆ తర్వాత చిట్ట చివరగా ఆమె కూడా చనిపోయింది. ప్రభువా మీరు పునరుత్థానం అంటే చనిపోతే బ్రతుకుందంటున్నారు, పరలోకం ఉందంటున్నారు. మరి చావు తర్వాత బ్రతుకుంటే ఆ బ్రతుకులో అంటే పరలోకములో ఈమె ఏడుగురిలో ఎవనికి భార్యగా ఉంటుంది? ఇది వారి ప్రశ్న అండి. మీకు అర్థమైందా? అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు దానికి? ఏమండి, మత్తయి సువార్త 22వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూస్తే, అందుకు యేసు లేఖనములో కానీ దేవుని శక్తిని కానీ మీరు ఎరుగక మీరు పొరపాటు పడుతున్నారు. ఏంటి, మీకు ఏమి తెలియదంటే లేఖనములు అంటే లేఖనాంశములలో ఉన్నటువంటి దేవుని వాక్యములో ఉన్నటువంటి సారాంశము మీకు తెలియలేదు. అందుకే దేవుని యొక్క శక్తి, ఆయన సామర్థ్యం కూడా మీకు ఏంటి సరిగ్గా అర్థం కాలేదండి. అందుకే మీరు పొరపాటు పడుతున్నారు. పునరుద్ధానమందు ఎవరను పెండ్లి చేసుకునరు, పెండ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందున్న దూతల వలె ఉంటారు. నాయన, ఈ పెళ్ళిళ్ళు, పేరంటాలు, ఈ భార్య భర్త, ఈ సంసారం, ఈ శతరంగం అంతా ఎక్కడ? భూమి మీద రా నాయన. ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఈ భార్య భర్తల సంబంధము, ఈ వ్యామోహాలు, ఇవన్నీ ఏవి కూడా అక్కడ ఉండవు. అవన్నీ ఎక్కడ? కేవలం భూమి మీద ఉన్నప్పుడే. సంసారం అట ఏటట? శతరంగం అట. సముద్రాన్ని ఎదగలరు కానట మహాసముద్రాన్ని ఎదగలరాడు కదా. ఈ సంసారం అన్నటువంటి ఈ సముద్రాన్ని అట ఈదలేరటండి. చాలా కష్టం. మళ్ళీ ఈ శతరంగం తీసుకెళ్ళి ఎక్కడ? మళ్ళీ భార్య భర్తల ఈ బంధాన్ని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ. కాబట్టి నాయన ఇవేవి అక్కడ లేవు. ఒకవేళ ఇవి అక్కడ ఉన్నాయనుకోండి, మళ్ళా ఒకటే తలబాదండి. మళ్ళా భార్య భర్తల గొడవలు, మళ్ళా ఈ రకరకాల ఈ తలబాదలన్నీ. అందుకేనండి నిజంగా దేవుడు ఇవన్నీ ఈ సిస్టమ్ అంతా అక్కడ తీసి పడేయండి అనమాట. మీకు నమస్కారం రా బాబు, భూమి మీదే ఇదంతా తీసేసి పరలోకములో వారు ఎలాగుంటారట? దూతల వలె ఉంటారటండి. దూతలకి చెప్పండి, పరలోకంలో దేవదూతలకి పెళ్ళిళ్ళు ఉంటాయా? వాళ్ళు ఏమైనా పిల్లలకి అంటారా? కాదే, ఆత్మ, అది ఒక శక్తి. ఆ శక్తి ఆడా మగ? చెప్పండి. ఆడా కాదు, మగ కాదు. ఇప్పుడు మన బల్బు వెలుగుతుంది, ఫ్యాన్ తిరుగుతుంది, మైకు పనిచేస్తుంది, పలుకుతుంది. అంటే వీటన్నిటిలో ఏముందో తెలుసా అండి? శక్తి. అందుకే ఏ శక్తి అది? విద్యుత్ శక్తి అన్నారు. విద్యుత్ శక్తి అన్నటువంటి పవర్ పాస్ అవుతుంది కాబట్టి లైట్ వెలుగుతుంది, ఫ్యాన్ తిరుగుతుంది, మైకు పనిచేస్తుంది. శక్తి, విద్యుత్ శక్తి. ఇప్పుడు ఆడ మగ చెప్పండి, గీత చెబుతుంది. ఆడ కాదు, మగ కాదు. వీచే గాలి మనం పీల్చుకుంటున్నాం, ప్రాణవాయువు. అది లేకపోతే మనం బ్రతకలేము. అది ఆడ మగ, అది శక్తి. ఆడ కాదు, మగ కాదు. అలాగే అగ్గి, అది స్త్రీయా పురుషుడా? ఇలా సృష్టిలో ఉన్నటువంటి ఈ పంచభూతాలు మీరు చూడండి, గమనించండి. ఇదంతా ఏంటంటే శక్తి అండి. ఇది ఆడ కాదు, మగ కాదు. ఇది శక్తి, ఎనర్జీ, సూపర్ న్యాచురల్ పవర్లో నుంచి వచ్చినటువంటిది అదంతా. మనం మనిషి పెట్టుకున్న పేర్లు. భూమి అనగానే అదట ఏటట? ఆమె అట ఒక స్త్రీ అట, భూదేవి అని పెట్టి. అలాగే నీరు అనగానే అదొక మాత అట. అలాగే ఆకాశం అనగానే అదేదో. కొంతమందికి ఏంటంటే పురుషుల యొక్క దీన్ని పెట్టారు, నామకరణాన్ని ఆపాదించారు. మరి కొన్ని సృష్టిలో ఉన్న మరికొన్నిటి వాటికి ఏంటంటే స్త్రీల పేర్లు పెట్టాడు. ఇవి మనిషి పెట్టుకున్నాడు, కొంతమంది స్త్రీలని పురుషులని. కానీ దేవుని దృష్టిలో మీరు ఆలోచించండి, ఇదంతా ఏంటి అంటే శక్తి. కాబట్టి ఈ శక్తికి ఏంటంటే ఆడ కాదు, మగ కాదండి, ఏంటంటే ఆత్మగా మనకు కనిపిస్తుందండి. కాబట్టి దేవుడు అనగానే ఆత్మగా ఉన్నాడండి. ఆ ఆత్మలో నుంచే మనమంతా వచ్చిన వారుగా ఈ లోకములో మనం ఉన్నాం. కాబట్టి ఈ లోకములో ఉన్నవారందరూ ఏ వంశాన్నైనా, ఏ వంశమైనా ఎవరి వలన కలుగుతుంది? దేవుని వలనే కదా. అదే మనకు యెషయా గ్రంథం చూస్తే 41వ అధ్యాయం. అంటే ఈ సబ్జెక్ట్ కానీ మీకు అర్థమైంది అనుకోండి పిల్లరా, అసలు మీరు స్త్రీ అని పురుషుడని ఆ భేదాభిప్రాయాలు ఉండవు. సమాజానికి ఇది తెలియక అబ్బో అబ్బాయి అనగానే అదేదో పెద్ద గొప్ప అని, మగాడు ఏమున్నాయట? మీసాలు ఉన్నాయి కాబట్టి నేను గొప్ప అని, ఆడ మీదేమో తక్కువ అని, ఇలాంటి భేదాభిప్రాయాలు రావడం వెనకాల కారణం ఏంటంటే ఇదిగో దైవ జ్ఞానం. ఈరోజు దేవుని జ్ఞానం మనిషికి లేకపోవడం వల్లనే, ఈ సమాజానికి లేకపోవడం వల్లనే
ఇలాంటి ఎన్నో అంతరాలు పుట్టుకొస్తున్నాయి. కాబట్టి అసలు వంశం అన్నది ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది, ఎవరి ద్వారా ప్రారంభమైందని మనం చూస్తే యెషయా గ్రంథము 41వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూద్దామండి. ఎవడు దీనిని ఆలోచించి జరిగించును, ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడైన యెహోవాను నేనే. ఆది నుండి మానవ వంశావళి పిలిచినవాడు ఎవరట? దేవుడట. అంటే ఆదాము నుంచి ఇప్పటి వరకు భూమి మీదకు వచ్చినటువంటి వంశాలన్నిటినీ పుట్టించింది, వాటిని అభివృద్ధి పరిచినది, వాటిని విస్తరింపజేస్తుంది ఎవరు? మనుషులే. ఆయన పాత్రదారులుగా ఉన్నారు, కానీ సూత్రధారుడు ఎవరు? దేవుడు కదా, మూలం ఆయన కదా. ఆయనలో నుంచే మనం అంతా వచ్చిన వారం కదా, మనకు తెలుసు కదా. ఒకని నుండి ప్రతి జాతి మనుష్యుడు సృష్టింపబడ్డాడు అన్నాడు. భూమి మీదకి వచ్చినటువంటి కోట్ల మంది ఎవరి నుంచి వచ్చారంటే ఒక్కరు. ఆ ఒక్కరు ఎవరు? ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు? దేవునిలో నుంచి ఆదాము వస్తే ఆదాములో నుంచే హవ్వ వచ్చింది. ఇప్పుడు అవ్వని ఆదాములోకి పంపిద్దాం, ఆదామును దేవునిలోకి పంపిద్దాం. ఈ ఆదాము అవ్వలు ఇప్పుడు ఎక్కడున్నారు? దేవునిలో ఉన్నారు. దేవునిలో నుంచే ఆదాము వచ్చాడు, దేవునిలో నుంచే అవ్వ వచ్చింది. కాబట్టి దేవుని గర్భము నుంచి వచ్చిన వారే ఈ భూమి మీద ఉన్నటువంటి వంశావళులు. కాబట్టి ఆ వంశావళుల్లో మనం చూస్తే మరి అందరిలో ఆయన ఉన్నాడు కదా. స్త్రీలోనూ ఉన్నాడు, పురుషుల్లోనూ ఉన్నాడు. ఆయన ఆత్మ స్త్రీలోనూ ఉంది, పురుషుల్లోనూ ఉంది. అలాగనే దేవుడు స్త్రీ కాదు, పురుషుడు కాదు. స్త్రీ అయితే ఏమైపోతుందంటే స్త్రీ పక్షపాత అయిపోవచ్చు, పురుషుడైతే పురుషుల పక్షపాత అయిపోవచ్చు. దేవుడు నిజంగా ఆయన అర్థమైతే అంటే మనకు నిజంగా చాలా మనసుకి ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుందండి. ఇప్పుడు స్త్రీలు ఉన్నారనుకోండి, స్త్రీలకి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, స్త్రీలందరూ ఏమైపోతారు? ఏకమైపోతారు. ప్లకార్డులు పట్టుకొని ఈ మహిళా సంఘాలు ఏం చేస్తుంటాయి, ఆమెకు న్యాయం జరగాలి అని పోలీస్ స్టేషన్ల ముందు నిలబడతారు. అలాగే పురుషులకి ఏదో ఒక సమస్య వచ్చిందనుకోండి, పురుషులందరూ ఏమైపోతారు? ఒకటే. వాళ్ళు పురుషుల పక్షపాతం అన్నది మనుషులలో ఉంటుంది. ఈరోజు పక్షపాతం అన్నది ఎవరిలో కనిపిస్తుంటుంది? మనుషులలో కనిపిస్తుంటుంది, నా అని పరా అని. కానీ దేవునికి ఈ పక్షపాతము ఉండదండి. దేవుని యొక్క బీజంలో నుంచి వచ్చినటువంటి ఎవరికి కూడా ఈ పక్షపాతం అనేది ఉండదు. నిజంగా దేవుని యొక్క ఇదిని క్యారెక్టర్ ఉన్న వాళ్ళు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ ఎక్కడి నుంచి వచ్చారు? మూలం ఎవరంటే దేవుడు. అందుకే కొరింథీ పత్రికలో ఒక మాట అంటాడు. 2వ కొరింథీ పత్రికలో మనం చూస్తే అపోస్తలుడైన పౌలు గారు 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు 18వ వచనము ముగింపు మాటలో మనకు కనిపిస్తుంటుందని. ఏమంటే, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉన్నారు. మీకు నేను ఎలా ఉంటాను? తండ్రిగా ఉంటాను, మీరు నాకు కుమార్తెలుగా ఉంటారు. అంటే ఇప్పుడు దేవుడు కుమారుల్లోనూ ఉంటాడు, అలాగే కుమార్తెల్లో కూడా ఉంటాడు. ఆయన అందరిలో కూడా ఉంటాడండి. ఎపిసి పత్రికలో మనకు కనిపిస్తుంటుంది. తండ్రి అయిన దేవుడు అందరికీ ఒక్కడే అని ఉంటుంది. ఆయన అందరికీ పైగా ఉన్నాడట. ఆయన అందరిలోనూ వ్యాపించి ఉన్నాడనమాట. ఆయన ఆత్మ కేవలం పురుషులలోనే లేదు, ఇటు పురుషులలోనూ ఉంది, ఇటు స్త్రీలో కూడా ఉన్నది. స్త్రీలో ఉన్న ఆత్మ దేవునిదే, పురుషుల్లో ఉన్న ఆత్మ కూడా దేవునిది. మరి అలాంటప్పుడు ఎక్కడ భేదం ఉంది? ఒకవేళ పురుషులే వంశాంకురం, వాళ్ళే వంశోద్ధారకుడు, వారి వల్లనే వంశం నిలబడుతుంది అనుకుంటే మరి భూమి మీద మనకు ఆది తల్లి ఉందండి. అసలు అక్కడి నుంచి స్టార్ట్ అయింది కదా ఈరోజు ప్రపంచం. ఆది కాండంలో 3వ అధ్యాయంలో అక్కడ ఒక మాట కనిపిస్తుందండి. ఏంటి, ఒకవేళ మీరు ఎన్ని చెప్పినా అండి పురుషుడేనండి, ఆయనే వంశానికి ఆయన నిలబెట్టేది అని ఒకవేళ అనుకుంటే ఉంటారు కదండి ఇలా కూడా వాదించేవాళ్ళు. కాబట్టి 3వ అధ్యాయము 20వ వచనం చూడండి ఒకసారి. 3వ అధ్యాయము 20వ వచనం. ఆమె జీవమగల ప్రతివానికి తల్లి. ఈ భూమి మీద జీవముతో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి తల్లి ఎవరు? అవ్వ. ఆమె మొట్టమొదట స్త్రీ. ఆమె లేకపోతే ఈరోజు ఈ ప్రపంచం వచ్చేదా? జీవమగల ప్రతిదానికి తల్లి అవ్వ. కాబట్టి అవ్వ అంటే వంశము నిలబడడానికి స్త్రీ కూడా కేవలం పురుషుడే కాదు, ఒక వంశం నిలబడాలి అంటే స్త్రీ కూడా ఉండాలి. స్త్రీ లేనిది వంశం ఉంటుందా? అందుకేనండి
ఒకసారి మనం అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రికలో కూడా రాయబడ్డ ఒక మంచి మాట మనం చూస్తే అక్కడ మొదటి అధ్యాయము మీరు ఒకసారి తీయండి. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 11 వచనం 12వ వచనం చదువుకుందాం. అయితే ప్రభువునందు వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ బాగా వినండి అమ్మా, ఇక్కడ మీరు స్త్రీ అట పురుషుని నుండి ఎలాగ కలిగినో అలాగే పురుషుడు స్త్రీ మూలంగా కలిగాడట. పురుషుడి మూలముగా స్త్రీ ఎలాగైతే వచ్చిందో, ఆదాములో నుంచి ఎవరు వచ్చారు? హవ్వ, స్త్రీ వచ్చింది. అదే చెప్తుండే అక్కడ, పురుషుడి మూలంగా స్త్రీ ఎలాగ వచ్చిందో స్త్రీ మూలంగా పురుషుడు. ఈరోజు ఈ వంశం అన్నది అభివృద్ధి చెందాలి అంటే పురుషుడే ఎంత అవసరమో స్త్రీ కూడా అంతే అవసరం. అంటే ఈ వంశోద్ధారకులు అనగానే అది పురుషుడికి వర్తిస్తుంది, అది స్త్రీకి వర్తిస్తుంది. ఇద్దరూ సమానమే అని బైబిల్ చెబుతుంది. ఎంత మంచి పుస్తకం అని. ఈరోజు సమాజంలో ఎన్నో డిబేట్లు దేనికోసమో తెలుసా అండి? పురుషుడు గొప్ప, స్త్రీ గొప్ప, ఎవరు గొప్ప అని ఎన్నో డిబేట్లు. కానీ ఆ డిబేట్లలో తేలనది బైబిల్ తేల్చి చెప్పినది. ఎవరు గొప్ప? పురుషుడు గొప్పే, స్త్రీకి స్త్రీ కూడా గొప్పే. మీరు అనొచ్చు, మరి ప్రతి భార్యకి భర్తకి లోబడి ఉండాలని అన్నది కదండి. లోబడాలి మరి, ఎందుకంటే అది ఏంటి? బైబిల్ చెప్పినది. లోబడ్డం అన్నది ఏమైనా అది లోబడినంత మాత్రాన, నీ భర్తకు నీవు లోబడినంత మాత్రాన నువ్వు తక్కువైపోతావా? కాదే, అది దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత, నీ ధర్మం. అది అలాగే నీవు తక్కువగా అని కాదు, నేను తక్కువగా చేశాడని కాదు, అది నీ పాత్రని పోషించాలి. కాబట్టి దేవుడు అంటున్నాడు, స్త్రీ పురుషులు ఇద్దరు కూడా నాకు సమానమే అని ఆయన అంటున్నాడు. కాబట్టి పిల్లలు ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే ఈ వంశం అన్నది నిలబడడానికి కేవలము పురుషులే కారకులు, మూలము, వారి ద్వారానే జరుగుతుంది అంటున్నటువంటి సమాజానికి దేవుడు చెబుతున్నటువంటి కొన్ని మంచి మాటలు మనం చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం. మత్తయి సువార్త ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం చూస్తే ఏమో, మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వారు వంశావళి. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వారు వంశావళి. అంటే ఈ వంశం అంతా, అంటే యేసుక్రీస్తు వారి వరకు వంశం వచ్చింది అంటే దాని వెనక ఎవరున్నారు? కేవలం పురుషుడేనా? స్త్రీ లేదా? స్త్రీలు ఉన్నారండి. ఆశ్చర్యపోతారు మీరు. కిందకి వెళ్దాం చూడండి. ఏంటి? అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను, యోద తామారునందు పెరెసును జెరహును కనెను. యోద పురుషుడు. అక్కడతో ఆగిపోలే దేవుడు. పక్కన ఏమన్నాడంటే తామారు అన్నాడు. తామారు అంటే ఎవరు? స్త్రీయా పురుషుడా? స్త్రీ. ఇది వంశవృక్షం అండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చూస్తే వంశం కోసం రాస్తున్నాడు. ఆ వంశావళి లిస్టులో ఎవరున్నారు? పురుషులే కాదు, ఎవరు కనిపిస్తున్నారు? స్త్రీ, తామారు. యాకోబుకు పుట్టినటువంటి కుమారుల్లో యోధ నాలుగో వాడు. అతను తామారు దగ్గరికి వెళితే తామారు గర్భవతి అయింది, తనకిద్దరు పిల్లలు పుట్టారు. ఎవరు? జెరహు, పెరెసు, జెరహు అన్నటువంటి ఇద్దరు పిల్లలు పుట్టారు. అంటే ఈ వంశ వృక్షం అన్నది నిలబడ్డానికి ఇక్కడ ఎవరు కారకులయ్యారంటే తామారు అన్నటువంటి ఒక స్త్రీ. అలా కిందకు వెళ్ళిపోతే నాలుగవ వచనంకి వెళ్ళిపోతే ఆరాము అమ్మినాదును కనను, అమ్మినాదాబు నైస్సోను కనను, నైస్సోను సాల్మాను కనను, సాల్మాను రాహాబునందు బోయాజును కనను. ఎవరు కనిపిస్తున్నారు? ఎవరు? ఒక స్త్రీ. ఎవరా స్త్రీ? రాహాబు అన్నాడండి. రాహాబు అన్నటువంటి ఒక స్త్రీ. రాహాబు నందు ఒక వ్యక్తి పుట్టుకొచ్చాడు, ఒక వంశం నిలబడ్డది. అంటే మీరు చూడండి, ఈ వంశావళుల్లో స్త్రీలు కనిపిస్తున్నారు. ఒక తామారు కనిపిస్తుంది, ఒక ఆహాబు కనిపిస్తుంది. అలాగే కిందకు వచ్చేసరికి అమ్మ 5వ వచనం చదువుకుంటే రాహాబునందు బోయాజును కనను, బోయాజు రూతునందు ఓబేదును కనెను. అంటే అక్కడ రూతు కనిపిస్తుంది. రూతు ఉండడం బట్టి ఆ రూతు గర్భం నుంచి ఏంటంటే ఓబేద్ అన్నటువంటి ఆయన వచ్చాడు. ఆ ఓబేద్ గర్భం నుంచి యెష్షై వచ్చాడు. ఆ యెష్షై గర్భం నుండి దావీదు గారు వచ్చారు. ఆ దావీదు గర్భవాసం నుంచి అలాగా వంశవృక్షం నిలబడిపోయింది అక్కడ యేసుక్రీస్తు వారి వరకు. ఒకవేళ రూతే లేకపోతే ఓబేదు ఉండేవాడా? ఓబేదు లేకపోతే యెష్షై ఉండేవాడా? యెష్షై లేకపోతే దావీదు వచ్చేవాడా? దావీదు లేకపోతే మిగతా
ఈ చివరికి ఈ ముగింపు వంశావళిలో ఎవరు కనిపిస్తున్నారో వాళ్ళు పుట్టేవారా? ఈ వంశ వృక్షములో ఎవరి పాత్రలు కనిపిస్తున్నాయి? స్త్రీల పాత్రలు కనిపిస్తాయి. యెషయా రాజైన దావీదుని కనెను, ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. ఊరియా భార్య అదే ఎవరు? ఆమె బెత్షెబా. బెత్షెబా వలన ఎవరు పుట్టారు? సొలొమోను. అంటే బెత్షెబా ఉండడం వల్లే సొలొమోను అన్నటువంటి ఆయన ఈ లోకానికి వచ్చాడు. వంశం అలా మాట్లాడుకుంటూ కిందకు వచ్చేసరికి ఏంటంటే మరొక అద్భుతమైనటువంటి ఒక విషయం బయటపడతాడండి దేవుడు. కిందకు వచ్చేసరికి చాలా వండర్ఫుల్గా ఉంటుంది ఆ మాట. మీరు చూస్తే 16వ వచనం చూడండి ప్రియుల. 16 యాకోబట మరియ భర్త అయిన యోసేపుని కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. క్రీస్తు అనబడిన యేసు ఎవరి యందు పుట్టాడు? యోసేపు యందు కాదు. మూలం యోసేపు కాదు. బాగా ఆలోచించండి. యోసేపు అసలు మరియమ్మట పురుషుని ఎరగలేదట, దూరంగా ఉన్నారు, వారు ఏకము కాకముందు అంటాడు. అంటే యేసుక్రీస్తు వారు పుట్టుకలో యోసేపు గారి పాత్ర లేదు. ఎవరి పాత్ర ఉంది ఇక్కడ? మరియమ్మ ఆమె ఒక పాత్ర కనిపిస్తుంది. మరియమ్మ ద్వారా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి లోకరక్షకుడుగా ప్రవేశించాడు. వంశవృక్షం అన్నది ఎవరి వల్ల? దావీదు. ఆ తర్వాత ఆ వంశంలో నుంచి మరియమ్మ ఉండడం బట్టి ఆ మరియమ్మ గర్భం ద్వారా దావీదు వంశము నిలబడింది. అంటే దావీదు వంశాన్ని నిలబెట్టింది ఎవరిక్కడ? పురుషుడిగా యోసేపు, స్త్రీగా మరియమ్మ. అంటే మరియమ్మ ద్వారే యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక జననం జరిగింది. ఆమె ఆ యొక్క వంశాన్ని, ఆ కాందన అంటారు హిందీలో, నిలబెట్టింది. కాబట్టి స్త్రీ అనగానే చాలామందికి తెలియక చాలా విధాలుగా ఈరోజు ఏంటంటే ఆడపిల్లల పట్ల వివక్షత చూపిస్తున్నారండి. ఆడపిల్ల అంటే చాలామందికి నచ్చదండి. తన కొడుకులు పుడతారు, ఓకే. ఆడపిల్లలు ఉండరు, చాలామందికి కొడుకులే ఉంటారు. ఆ కొడుకులకు పెళ్ళిళ్ళు అయ్యి ఆ కొడుక్కి ఒక కూతురు పుట్టింది అనుకోండి, వాళ్ళ మొఖాలు చూడాలా వికారంగా పెట్టేసి ఏంటో మరి ఆడపిల్ల అంటే అంత తిడుతుంటారు. ఎవరికి? కోడలకి. దానికి తీసుకురాకరా ఎవరికి? కొడుక్కి పురమేస్తుంటారు. దాన్ని అక్కడే వదిలే, ఎక్కడ నీకు మరొక దాన్ని చేస్తాను. ఎలా నీవు అంటున్నావు అంటే నీవు స్త్రీవేనా? నీది స్త్రీ జన్మే కదా, నీది స్త్రీ పుట్టుకే కదా. ఒక ఆడదానిగా అంటే సామెత ఉందట, ఆడదానికి ఎవరో శత్రువు కదా, ఆడదానికట ఆడదే శత్రువు అట. పాపం ఎవరు రచయిత రాశాడులేండి, నిజమే. కాబట్టి ఆడపిల్ల అనగానే అదేదో వంశం నిలబెట్టదు అనుకుంటే అది పొరపాటండి. ఇప్పుడు మనం చదువుకున్న పేర్లన్నీ ఎవరవి? ఒక తామారు కానీ, ఒక రాహాబు కానీ, ఒక రూతు కానీ, ఒక మరియమ్మ కానీ, వాళ్ళే ఆ వంశాన్ని ఏం చేస్తున్నారు? నిలబెట్టుకుంటూ వస్తున్నారు అలాగా. కాబట్టి అందుకే పాపం ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 1985 ఆ టైంలో ఆయన ఒక చట్టం చేశాడు. చట్టం ఏంటి? తండ్రి యొక్క ఆస్తిలో కొడుక్కి ఎంత హక్కు ఉంటుందో కూతురికి కూడా అంతే హక్కు అన్నాడు ఆయన. మంచి పనేలేండి. అప్పుడు ఆయన అన్నాడు, అది ఇప్పుడు అమల్లోకి వచ్చింది. మీకు తెలుసో తెలియదో, అమలు నడుస్తుంది ఇప్పుడు. తండ్రికి ఉన్నది దేంట్లోనైనా సరిసగం, కొడుక్కి ఎంత వెళ్తుందో కూతురు కూడా అంతే వెళ్తుంది. సమానం, ఈక్వల్. సమాజం ఈరోజు చెప్తుంది, నిన్న మొన్న. కానీ స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమని ఎప్పుడో చెప్పింది బైబిల్ వండరండి. బైబిల్ చదివినోడు మహాజ్ఞానం అవుతాడు. లోకాన్ని చూస్తుంటే నిజంగా కాసంత బాధేస్తుంటుంది. ఎందుకంటే ఈ లోకం ఎక్కడో ఉండిపోయింది. కాబట్టి పిల్లలు ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటి, వంశావళి కోసం మనం మాట్లాడుతున్నప్పుడు బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడండి. ఆదికాండము 5వ అధ్యాయం చూస్తే అక్కడ ఆదాము వంశావళి మనకు కనిపిస్తుంటుందండి. ఆదికాండము 5వ అధ్యాయం అంతా అది ఎవరి వంశావళమ్మ? మొదటి వచనం చూస్తే ఆదాము వంశావళి గ్రంథము ఇదే. ఆదాముకు ఒక వంశావళి గ్రంథం కనిపిస్తుంది. అలాగే మనం చూస్తే ఆదికాండం 9వ అధ్యాయంకి వచ్చేసరికి అక్కడ నోవాహు యొక్క వంశావళి కనిపిస్తుంటుందండి. అదే ఆదికాండం 10వ అధ్యాయంకి వచ్చేసరికి నోవాహు కుమారులు ఉన్నారు కదా, ఎవరు? సేము, హాము, యాపేతు. వాళ్ళందరి వంశావళులు అందులో కనిపిస్తుంటాయి. ఎవరెవరి నుంచి పుట్టారు, ఎవరెవరికి ఏమవుతారు, అవన్నీ అందులో కనిపిస్తుంటాయి. అలాగే ఆదికాండము 11వ అధ్యాయంకి వచ్చేసరికి అక్కడ ఎవరు వంశావళి కనిపిస్తుందో తెలుసా అండి? విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాము గారు కనిపిస్తుంటారు. అబ్రహాం గారు తండ్రి ఎవరు?
తేరాహుకు పుట్టింది అబ్రహాం గారు, నాహోరు, ఆరాను అని ఇలా వారి యొక్క వంశవృక్షం అంతా కనిపిస్తుంటుంది ఆదికాండం 11వ అధ్యాయం. అలాగే ఆదికాండం 25వ అధ్యాయంకి వచ్చేసరికి అక్కడ ఇష్షోకు గారి యొక్క వంశావళి కనిపిస్తుంటుంది. అలాగే దినవృత్తాంతాల మొదటి గ్రంథంకి వెళ్ళిపోతే అండి, మొదటి అధ్యాయం నుంచి 8 అధ్యాయాలు మనం చూస్తే టోటల్గా ఎవరి కోసం కనిపిస్తుంటుందో తెలుసా అండి? దినవృత్తాంతాల మొదటి గ్రంథము మొదటి అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు తీస్తే మనం చదవలేము. ఎందుకంటే అందుకే మీకు అధ్యాయం పేరు చెప్తున్నాను. ఒకసారి మీకు ఓపుకుంటే ఇంటి దగ్గరికి వెళ్ళి ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. రాయించాడు వంశావళి. ఎందుకంటే వంశావళి కూడా దానికి ఇన్ఫర్మేషన్ కూడా మనకు అవసరం. ఎవరి నుంచి వచ్చారన్నది కనీస అవగాహన, ప్రాథమికమైన అవగాహన అవసరం. కాబట్టి ఇవన్నీ దేవుడు పొందుపరిచాడు. కాబట్టి పిల్లరా మనం చూస్తే బైబిల్లో నుంచి అండి ఒకవేళ ఇప్పటికీ అంటే ఒకవేళ దేవుని పిల్లలుగా మనలాంటి వారికి కూడా ఒకవేళ సందేహం ఒకవేళ ఏమైనా ఉంటే, ఈ వంశోద్ధారకులు కుమారుల కుమార్తెల అన్నటువంటి యొక్క సందేహం ఒకవేళ మనకు ఉంటే, బైబిల్లో అంటే దేవుడు దీన్ని తేల్చడానికి ఒక మంచి సందర్భాన్ని కూడా రాయించి పెట్టాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఒకసారి చూద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం చూద్దాం. సరే, మొదటి గ్రంథం 2వ అధ్యాయము 34వ వచనం చూడండి. ఇక్కడ చాలా మంచి సందర్భము అండి రాయించాడు దేవుడు. శాషాను అన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడటండి. బాగా వినాలండి ఈ మాట. ఎవరండి ఆయన? శాషాను అన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతని కాడ కుమార్తెలే కానీ కుమారులు లేకపోయేరి. అంటే చాలామంది అండి కుమారులు లేకపోయారు అనుకోండి, తల మీద తడిగొడ పెట్టుకొని అలా ఉంటారు అంతే. ఎవరు లేరని? కుమారులు లేరు. ఇదే చింత. కానీ ఈ శాసాను ఆ చింతించలేదండి. ఎందుకంటే ఏం చేశాడో ఒకసారి చూద్దాం. ఆయన కేవలం కుమార్తెలే కానీ కుమారులాట లేరట. ఆ శాసానుకు యరహాను ఒక దాసుడుండును, వాడు ఐగుప్తీయుడు. అంటే ఆ దేశానికి చెందినవాడు కూడా కాదు. మా దేశానికి చెందినవాడు కాదు, మా ప్రాంతానికి చెందినవాడు కాదు అన్నటువంటి ఆ ఫీలింగ్స్ కూడా లేవు. ఎవరికి? వంశాన్ని నిలబెట్టాలి అంటే ఆ దేశముతోనూ ప్రాంతంతోనూ సంబంధం లేదండి. కాబట్టి వంశాన్ని నిలబెట్టాలి అంటే దేశంతో సంబంధం లేదు, అలాగే ప్రాంతంతో సంబంధం లేదు. దేవుడు స్త్రీ గర్భవాసము నుంచి అంటే ఈ వంశ అభివృద్ధిని ఈ స్త్రీ ఉపయోగపడుతుంది, అలాగే పురుషుడు కూడా ఉపయోగపడుతుంది. ఇద్దరు ఉపయోగపడుతున్నారు. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే శాసాను ఉన్న ఆయన కూతుళ్ళే ఉన్నారు తప్ప కొడుకులు లేరు అన్నటువంటి బాధపడలేదు. అయినా ఎక్కడో ఐగుప్తు నుంచి వచ్చినటువంటి ఒక దాసుడు తన దగ్గర ఉంటే ఆ దాసునికి తన కుమార్తె నుంచి వివాహం చేశాడు. శాసాను తన కుమార్తెను తన దాసుడైన యారాహు ఇయ్యగా అది అతనికి అత్తయ్యని కనెను. అత్తయ్య నాతానును కనెను, నాతాను జెబుదాను కనెను. అలా ఇక్కడ సీరియల్గా వెళ్ళిపోతుంది, వెనకాలకి వెళ్ళిపోతే చాలా ఇది హిస్టరీ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఏమైందంటే శాసానికి వారసత్వం వచ్చిందా రాలేదా? వంశం ఏర్పడిందా లేదా? ఆ వంశం ఎవరి వలన ఏర్పడింది? కుమారుడి వలన ఏర్పడిందా, కుమార్తె వలన ఏర్పడిందా? కుమార్తె వలన తన వంశం అన్నది నిలబడింది, పడిపోలే. అంటే వంశాన్ని నిలబెట్టి ఆ శక్తి, ఆ స్థాయి కేవలం కుమారులకే కాదు కుమార్తెలకు కూడా ఉంటుంది. దేవుని దృష్టిలో కుమారుడని కుమార్తెని ఎలాంటి తేడా లేదు. మనం చదువుకుంటాం కదా గలతీ పత్రికలో, క్రీస్తు యేసునందట యూదుడని గ్రీసు దేశస్థుడని స్త్రీ అని పురుషుడని ఎలాంటి తారతమ్యము లేదు, అందరూ ఒకటే, అందరిలో ఉన్న ఆత్మ కూడా ఆయనదే. కాబట్టి చివరగా మరొక వచనం చూద్దామండి, కొన్ని వచనాలు. అంటే రూతు పత్రిక మనం చూస్తే 4వ అధ్యాయం ఒకసారి, రూతు గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. అందుకు ప్రజలందరూ పెద్దలను యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలు వంశములో వర్ధిల్లింపజేశారు. ఇశ్రాయేలు వంశాన్నట వర్ధిల్లింపజేశారట. మీకు బాగా వచనాన్ని అండర్లైన్ చేసుకొని, ఇశ్రాయేలు వంశాన్ని అట వర్ధిల్లింపజేశారట. ఆ వర్ధిల్లింపజేసిన వారిలో ఎవరున్నారో కిందకు వచ్చేసరికి మాట్లాడుతుంటారు. రాహేలు అన్నది ఆ స్త్రీయా పురుషుడే చెప్పండి? స్త్రీ. అంటే ఇశ్రాయేలు ఈ గోత్రం అభివృద్ధి చెందడంలో రాహేలు యొక్క పాత్ర ఉంది, అలాగే వాళ్ళ అక్క లేయా యొక్క పాత్ర కూడా ఉంది. వారు బట్టే కదా వారి సంతాన అభివృద్ధి. అంటే ఒక గోత్రం, ఒక వంశం అభివృద్ధిలో పురుషుడు ఎంత పాత్ర ఉందో స్త్రీకి కూడా అంతే పాత్ర ఉంది. పురుషులు మాత్రమే వంశాన్ని నిలబెడతారు అనుకుంటే అది తప్పుట ఆలోచన. సమాజం తెలియక
పొరపాటు పడుతుంది. కాబట్టి పిల్లరా, ఈరోజు భూమి మీద ఉన్న మనం అందరం దేవుని యొక్క అంశములో నుంచి, ఆయన భాగాలుగా మనం ఈ రోజుకి వచ్చాం, ఈ లోకానికి వచ్చాం. కాబట్టి దేవుని యొక్క అంశములో వచ్చిన మనము ఆయన యొక్క గౌరవాన్ని, ఆయన ప్రతిష్టను, ఆయన యొక్క వంశ గౌరవాన్ని కాపాడేవారుగా ఉండాలి మనం. ఎందుకంటే మన వంశం ఏది ఒరిజినల్గా అయితే దేవుని కదా, దేవునిలో నుంచి కదా మనం అంతా వచ్చిన వారం. కాబట్టి ఆ వంశాన్ని కాపాడవలసిన బాధ్యత ఇటు పురుషులకి ఉంది, స్త్రీలకి ఉంది. ఆయనకి మహిమ ఘనత రావాలండి. స్త్రీ అవ్వచ్చు, అది పురుషుడు అవ్వచ్చు. అలా మనం చూస్తే పిల్లరా, హెబ్రీ పత్రిక చూస్తే అమ్మ 11వ అధ్యాయము 32వ వచనంలో అక్కడ ఒక స్త్రీ కనిపిస్తుందండి. అంటే అక్కడ రాయబడింది దేవుని యొక్క వంశం. అంటే దేవునిని గణపరిచి, దేవుని మహిమపరిచి, దేవుని యొక్క సంఘములో జ్యేష్ఠులుగా భక్తుల జాబితాల్లో చేరినటువంటి కొంతమంది దేవుని యొక్క అంశం నుంచి వచ్చిన వారి పేర్లు చెబుతున్నారు. అందులో ఎవరు కనిపిస్తున్నారంటే ఎక్కువగా 32వ వచనం చూస్తే, ఇకను ఏమి చెప్పదను, గిద్యోను, బారాకు, సంసోను, యోప్తా, దావీదు, సామ్యూయేలు వారిని గూర్చి ప్రవక్తల గురించి వివరించుటకు సమయము సాలదు. వాళ్ళందరి కోసం భక్తి, దేవుడు అంశం నుంచి వచ్చి దేవుని యొక్క వంశ గౌరవాన్ని నిలబెట్టిన వారి యొక్క పేర్లు చెప్పాలన్నా, లేదా వారు దేవుని కొరకు చేసినటువంటి కార్యక్రమాలు, అంటే దేవుని వంశ గౌరవాన్ని నిలబెట్టడానికి చేసినటువంటి పనులు చెప్పాలన్నా సమయము సాలదు. అలాగే మనకు కూడా ఇప్పుడు వెళ్తుందా, వారి గురించి చెప్పాలంటే మనకు కూడా ఇప్పుడు సమయము సాలదు. అందుకే నేను త్వరగా వెళ్ళిపోతానన్న ముందు. కాబట్టి వీళ్ళందరి కోసం చెబుతూ దేవుడు వాళ్ళు చేసిన కార్యక్రమాల కోసం కూడా మాట్లాడుతుంటాడు. కిందకు వచ్చేసరికి 36 వారి విశ్వాసం బట్టట రాజ్యములు జయించారట, నీతి కార్యములు జరిగించారట, వాగ్దానం పొందారట, సింహపు నోలును మూయించారట, అగ్నిబాణములు చల్లార్చి ఖడ్గదారులను తప్పించుకున్నరి, బలహీనులుగా ఉండి బలపరచబడి యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలురి. అంటే దేవుని యొక్క వంశాన్ని నిలబెట్టడానికి, దేవుని యొక్క కీర్తి ప్రతిష్ఠలు కాపాడడానికి వారు చేసినటువంటి సాహసాలు, వారు పడిన కష్టాన్ని అంతటినీ వర్ణిస్తున్నాడండి. అలా వర్ణిస్తూ దేవుని వంశం కోసం మాట్లాడుతున్న జాబితాల్లో కొంతమంది కిందకి వెళ్ళిపోయేసరికి స్త్రీలను అన్నాడండి. స్త్రీలను కొన్నారట. అంటే దేవుని వంశ గౌరవాన్ని కాపాడే బాధ్యత కేవలం పురుషుడికైనా, స్త్రీకి ఉందండి. అందుకే స్త్రీల కోసం కూడా అక్కడ ప్రస్తావిస్తాడు. స్త్రీలు అన్నాడు. చాలామంది ఉన్నారు, కానీ అందులో మీకు ఒకరికి పై వచనంలో కనిపిస్తుంది, ఒకరిని చూపిస్తాను. అదే 31వ వచనంలో కనిపిస్తుంది ఒక స్త్రీ పేరు. ఎవరా స్త్రీ? రాహాబు అని వేశ్య అన్నాడండి. ఈ రాహాబు అన్నటువంటి స్త్రీ కూడా దేవుని యొక్క వంశ గౌరవాన్ని నిలబెట్టింది. ఎలా నిలబెట్టింది? ఇంతమంది యామాహేముల మధ్యన ఒక స్త్రీ రాహాబు. పోనీ ఇంతకీ ఆమె బ్రతుకు ఎలాగుందంటే మాట్లాడుతున్నాడు. ఏమైనా ఉంది? వేశ్య అన్నాడు. ఒక వేశ్యగా తన బ్రతుకేదో తన బ్రతుకుతుంటే ఆ బ్రతుకు దేవునికి నచ్చడం ఏంటి? ఈమె ఎలాంటి ఏదో చేయాలి, దేవుణ్ణి ఏదో మహిమపరిచి ఉండాలి కదా. ఆమె దేవుని కొరకు ఏదో ఆయనలో మార్పు రావాలి, దేవుని కొరకు ఏదో ఒక మంచి కార్యక్రమం జరిగించి ఉండాలి. ఏంటి ఆ కార్యక్రమం అని మనం చూసినప్పుడు ఏంటి, న్యాయాధిపతుల గ్రంథము మనకు కనిపిస్తుందండి. ఇశ్రాయేల్ అందరూ ఐగుప్తు ప్రయాణాన్ని ముగించుకొని, 40 ఏళ్ళ ప్రయాణాన్ని ముగించుకొని ఎక్కడికి వచ్చేసారు? పాలస్తీనా దగ్గరికి వచ్చేసారు. ముందు ఎరికో పట్టణం ఉంది. ఆ ఎరికో పట్టణాన్ని జయిస్తే ఈ పాలు తేనె ప్రవహించిన దేశంలో అడుగు పెట్టేసినట్లుగా, వాళ్ళు కైవసం చేసుకున్నట్లుగా లెక్క. కాబట్టి యెహోషువ నాయకుడిగా ఉన్నాడు. 2 వ్యక్తుల్ని ఏర్పాటు చేసి, మీరు ఆ ఎరికో పట్టణానికి వెళ్ళండి, అందులో బలగమేంటో, వారిని ఎలా జయించగలమో ఒక అంచనా కొరకు పంపించాడు. వేగుల వారుగా పంపించాడు. అలా పంపించినప్పుడు వీరిద్దరు వేగుల వారు సరాసరి ఎవరింటికి వెళ్ళారో తెలుసండి? ఎరికో పట్టణంలో రాహాబు అన్నటువంటి వేశ్య ఇంటికి వెళ్ళి అక్కడ నివాసం ఉన్నారండి. ఈ విషయం ఎవరికి తెలిసిపోయింది? ఆ ఎరికో పట్టణానికి రాజుగా ఉన్నటువంటి ఆయనకి తెలిసిపోయింది. ఆయన ఏం చేశాడంటే తన భటులను పంపించాడండి. వాళ్ళు వచ్చారు ఎక్కడికి? రాహాబు దగ్గరికి వచ్చారు. బాగా వినాలి, ఎందుకంటే దేవుడు ఒక ఆమె పేరు రాయించాడు. అది కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయించాడంటే ఊరికే రాయించాడు. ఆమె ఏదో ఒక కార్యక్రమం చేసి ఉండాలి. దేవుని యొక్క వంశాన్ని నిలబెట్టి ఒక గొప్ప కార్యక్రమం చేసిందండి ఈమె. ఏంటో తెలుసా అండి? తన దగ్గరికి వచ్చిన వారిని, వేగుల వారిని దేవుని ప్రతినిధులుగా వచ్చారు. వాళ్ళంతటా వాళ్ళు రాలేదు. దేవుని ప్రతినిధులుగా, దేవుని పక్షాన వచ్చిన వారిని ఆశ్రయం కల్పించింది.
అండి దేవుని పక్షాన మీ ఇంటికి వచ్చిన ఏ వ్యక్తిని మీరు తుణీకరించకూడదండి. దేవుని పక్షాన అది విశ్వాస, దైవజనుడా, పెద్ద చిన్న అని కాదు. నీ ఇంటికి దేవుని పక్షాన దేవుని బిడ్డలలో ఎవరు వచ్చినా వారిని చక్కగా రిసీవ్ చేసుకోవాలా, చక్కటి ఆతిథ్యం ఇవ్వాలా, వాళ్ళకి నెమ్మది కలిగించాలా. అది దేవుని పిల్లల లక్షణం. ఇక్కడ రాహాబు అన్నటువంటి ఆమె దేవుని తరపున వచ్చిన వారిని ఆదరించి పైన అటుకు మీద మెద్దు మీద దాచిపెట్టిందండి. దాని మీద జనపనారుల కట్టలు పెట్టేసింది. ఈలోగా వచ్చారు వీళ్ళు రాజు దగ్గర నుంచి. అమ్మ ఏరమ్మా, ఇద్దరు వ్యక్తులు అట నీ దగ్గరికి వచ్చారట, వాళ్ళకి మాకు ఇయ్యు, అప్పగించు అని అంటే ఆమె ఏమందో తెలుసా అండి, అయ్యా రావడం అయితే వాస్తవమే, కానీ ఇదిగో పొద్దు గుంకు వేళ అవుతున్నప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి ఏమైపోయారు, వెళ్ళిపోయారు. వారిని కాపాడింది. ఎవరిని? దేవుని తరపున వచ్చిన వారిని కాపాడు. అది కూడా మామూలుగా కాదండి, సాహసం. తన ప్రాణాలు తెగించి కాపాడింది. చిన్న విషయం కాదు. ఈ విషయం ఈమె దాచిపెట్టిందన్న వార్త రాజుకు తెలిస్తే ఏమవుతుంది? ప్రాణం తీసేస్తాడు. కానీ తన ప్రాణాలు తెగించి కాపాడింది. అంటే ఎందుకు ఎంత సాహసం చేసింది అంటే, అప్పటికే తన మనస్సులో దేవుని మాటలు పడ్డాయి, దేవుని అద్భుతాలు, దేవుని యొక్క మహిమ ఆమెకు అర్థమయ్యింది. అదే అండి మనకు యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం చూడండి, ఒక 2 వచనాలు చదువుకొని యెహోషువ గ్రంథము 10వ వచనము 11వ వచనము చూద్దామండి. మీరు ఐగుప్తు దేశము నుండి వచ్చినప్పుడు మీ ఎదుట ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడు? నీరును ఆరిపోయి చేశాడట. అంతే కదా, ఇవన్నీ వింటుంది. ఇశ్రాయేలు పక్షాన దేవుడు చేసినటువంటి అద్భుతాలన్నింటినీ విన్నది. ఏంటంటే సముద్రం 2 పాయలు అయిపోవడం అంటే ఇదేమైనా మన చెరువ పాయలే మోటార్ పెట్టేస్తే తొండేస్తే నీరంతా వచ్చి, అదేంటిది? మహాసముద్రం 2గా ఏమైపోయింది? పాయలుగా మారి గోడలా, ఈ పక్క నీరంతా గోడ, ఈ పక్క నీరంతా గోడ, మధ్యలో ఆరిన నేర, దాని మధ్యన నడిచారు ఎవరు? దేవుని పిల్లలు, ఇశ్రాయేలు. ఈ వార్త, ఈ విషయము ఎవరు విన్నారట? రాహాబు విన్నదట. యోర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన సీహోరును ఓగురును మీరు ఏమి చేసితారో అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలం చేస్తారో ఆ సంగతి మేము వింటిమే. యోర్దాను నది పక్కన ఉన్న 2 రాజులను మీరు ఎలాగ అంతం చేశారో, ఎలాగ వారిని జయించారో అది మేము విన్నాం. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయేను. అబ్బో, దేవుని చేస్తున్న ఈ కార్యక్రమాలు వింటున్నప్పుడు అటు ఏమైపోయిందట? గుండెలు కరిగిపోయాయటండి. అమ్మో, దేవుడు ఎంత శక్తివంతుడు, దేవుడు ఎంత గొప్పవాడు. ఇశ్రాయేలు దేవుడే నిజంగా దేవుడు అని నమ్మిందండి. నిజమైన దేవుడు ఎవరో ఇవి తెలుసుకుంది, పట్టుకుంది. అదండి, దేవుళ్ళుగా దేవతలుగా పిలువబడేవారు ఈ ప్రపంచంలో చాలామంది ఉంటారు. కానీ నిజమైన ఈ సృష్టిని సృష్టించిన, నిన్ను సృష్టించిన దేవుడు ఎవరో తెలుసుకోవడమే అది నీ జీవిత లక్ష్యమై ఉండాలి. అలా తెలుసుకున్నప్పుడు నీ జీవితం ధన్యమైపోతుంది. తెలుసుకుందట ఈ మాట. గుండెలు కరిగిపోయినట్టండి ఆమె విన్నప్పుడు. మనం కూడా ఎన్నో వింటుంటాం దేవుని కోసం. మన గుండెలు కదలవు, మెదలవు, స్పందించం మనం. దేవుడు మన కుటుంబంలో ఎన్ని చేస్తుంటాడు కార్యక్రమాలు. కరోనా వచ్చిందండి, అమ్మో ఎంతమంది పోయారండి. మనకి వచ్చింది కానీ మనం పోలేదు. మనల్ని ఏం చేశాడు దేవుడు? కొంచెం ఒక్కసారైనా నేను స్మరించుకుంటున్నావా? ఇది వెళ్ళిపోయాక అమ్మో కాపాడాడు. ఎందుకు కాపాడాడు? నువ్వు మందిరానికి రావాలా, ఈ మాటలు వినాలా. మరి వస్తున్నావా? వింటున్నావా? నీ గుండె కరగతుందా? కొంతమంది గుండెలు కరగవండి, అవి పాషాణం, కఠినం. దేవుని మాటకి మన హృదయంలో పడ్డాదంటే ఏమవ్వాలి? మన గుండె కరగాలి. కరిగిపోయిందట ఇక్కడ. ఎవరు? దేవుని యొక్క కార్యక్రమాలకు, దేవుని యొక్క చేతలకు కరిగిపోయింది. ఎవరు ఇక్కడ? రాహాబు కరిగిపోయిందట. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశముందే కింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రం ఉండదు. బాబో, మీ ముందు ఏ మనుషుడు ఈ లోకంలో నిలబడలేడు. ఏంటి ఎంత కడాఖండిగా చెప్తుంది ఈమె? అర్థమవుతుందా? దేవుని శక్తి, దేవుడు ఎంత అర్థమైపోయాడు చూడండి ఈమెకి, రాహాబుకి. అప్పటికేటి ఇన్ని పుస్తకాలు ఉన్నాయా మనకు? ఏంటి కొత్త నిబంధన ఏమొచ్చి మత్తయి సువార్త, మార్కు సువార్త, యేసుక్రీస్తు వారు రావడం, ఇవంతా చెప్పడం, ఈ స్వస్థతలు, ఈ తర్వాత ఈ అద్భుతాలు ఇవేం జరిగాయా అంత ఎక్కువగా? ఎప్పుడూ అండి ఒక మాట విన్నది దేవుని కోసం రాహాబు.
ఆ విన్న మాటలతో ఆమె స్పందించి దేవుని శక్తిని, సామర్థ్యాన్ని తెలుసుకుంది పరిపూర్ణంగా. నాకు అర్థమైపోయింది ఒక విషయం. ఏంటి? ఇదిగో మీరు తప్పకుండా ఈ ఇశ్రాయేల్ అంటే ఏంటి ఈ యెరికో పట్టణాన్ని మీరు జయించేస్తారు. మీ ఎదుట ఎవరు కూడా నిలబడలేరు. అంతేనండి. దేవుని పక్షానికి నిలబడ్డావు అంటే నిజంగా నీ ముందు ఎవరు కూడా నిలబడలేడు, కదిలించలేడు నిన్ను. ఎందుకంటే దేవుని శక్తికి ఉన్నటువంటి సామర్థ్యం అది. ఇక్కడ చూస్తే అండి చెప్పేసింది అనమాట, మీరు ఎలాగా గెలుస్తారు. గెలిచిన తర్వాత నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి ఆ రిక్వెస్టు? మీరు మొత్తం ఈ యెరికో పట్టణాన్ని మొత్తం ఏం చేస్తారంటే భస్మం చేసేస్తారు, జయించేస్తారు. ఊచకోత అయిపోద్ది. ఆ రోజుల్లో యుద్ధాల్లో జరిగేది అదే కదా, ఊచకోత, ధ్వంసం. ఆ ధ్వంసం అయిపోయి తగలబడిపోతున్న ఆ వేళ ఒక్కసారి మీకు ఇప్పుడు నేను సహాయం చేశాను కదా, ఈ సహాయాన్ని జ్ఞాపకం ఉంచుకొని నాకు ఒక హెల్ప్ చేయాలా. ఏంటి హెల్ప్? నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములను, నా అక్కచెల్లులను, వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకునిచ్చి రక్షించినట్లుగా దయచేసి కాపాడండి. అబ్బా, ఎంత మంచి మనస్సు అండి. ఆమె ఒక వేశ్యే కావచ్చు, కానీ ఆ మనస్సు మాత్రం ఎలా ఉందంటే చాలా బాగుందండి, చాలా బాగుంది. తన కుటుంబాన్ని రక్షించుకోవాలన్న ఒక తపన ఒక స్త్రీగా కనిపిస్తుంది. ఇదిగో నా తల్లి నాకు జన్మనిచ్చాడే, నా తల్లిని నేను కాపాడాలి. ఆ రోజు నా ఫ్యామిలీని మీరు ఏం చేయకూడదు, వారిని రక్షించండి అని మొరపెట్టుకుంటుంది. నా తల్లిని చాలామంది తల్లులు పట్టించుకోరండి. కూతుళ్ళు అవును పెళ్ళి అయిపోయింది రైటే, నీకంటూ కుటుంబం ఏర్పడింది రైటే, అలాగని తల్లి కోసం ఆలోచించవా? ఆ తల్లి అట ఎవరిని చూసుకుంటారట? కొడుకు చూసుకోవాలట. అని నాకు సంబంధం లేదు, తప్పు. తల్లిని కాపాడవలసిన బాధ్యత, ఆమెను సంరక్షించవలసిన బాధ్యత కొడుక్కి ఎంత ఉంటుందో కూతురికి అంతే ఉంటుంది. నిన్ను కనలేదా? కొడుకుని కన్నది, కూతుర్ని కన్నది, నిన్ను పెంచింది, ఆమె పెంచింది. కాబట్టి అందుకేనండి ఇక్కడ రాహాబు తన తల్లిని కాపాడుకుంటుంది, అలాగే ఎవరిని? తన తండ్రిని కాపాడుకుంటుంది, తన అన్నదమ్ముల కోసం ఆలోచిస్తుంది, అలాగే అక్క వాళ్ళందరినీ కాపాడుకుందండి. ఆ భయంకరమైనటువంటి ఆ విపత్తు సమయంలో ఈ రాహాబు ఒక పక్క దేవునికి మహిమపరిచింది, దేవుని పక్షాన వచ్చినటువంటి వారికి ఆశ్రయాన్ని కల్పించి, మరో పక్క ఏంటంటే తన కుటుంబాన్ని, తన ఫ్యామిలీని కాపాడుకుందండి. అలాంటి స్త్రీగా నీవు ఉన్నావా? ఆలోచిస్తున్నావా నీ కుటుంబం కోసము? కన్ను మూసిన మరొక్షణం ఒక భయంకరమైన లోకము నీ కొరకు, నా కొరకు ఎదురు చూస్తుంది. ఆ భయంకరమైన లోకానికి జారిపోకుండా నా అమ్మ వెళ్ళిపోకూడదు, నా తండ్రి వెళ్ళిపోకూడదు, నా అన్నదమ్ములు వెళ్ళిపోకూడదు, నా అక్క వాళ్ళ పిల్లలు వెళ్ళిపోకూడదు, నా చెల్లి. ఆలోచిస్తున్నావా? కాపాడుకోవాలండి. ఒక స్త్రీగా నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలి, నీ బంధువులు నువ్వు కాపాడుకోవాలి. అలా కాపాడుకున్నప్పుడే దేవుడు వంశం, ఆ గౌరవం నిలబెట్టిన దాని అవుతావు. కాబట్టి ఒకసారి ఆలోచించు. ఒక స్త్రీగా నీ బాధ్యత, నీ వంశాన్ని నిలబెట్టాలా, దేవుని యొక్క చిత్తాన్ని అమలుపరిచి దేవుని యొక్క వంశానికి కూడా వినలేని కీర్తిని తీసుకురావాలా. అలా ఉన్నప్పుడేనండి దేవుడు తన పిల్లలుగా నిజంగా మనల్ని చూసి ఎంతో పొంగిపోతాడు. అలాంటి వారిగా ఉండాలని కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను.